ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్నూలు చాణక్యపురి కాలనీలోని పీసీబీ జోనల్ అధికారి మునిప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తిరుపతి పీసీబీ కార్యాలయంలో పనిచేస్తున్న యుగంధర్ మునిప్రసాద్ ఇంట్లో జరిగిన తనిఖీల్లో 5.78 లక్షల రూపాయల నగదు, 17 తులాల బంగారం, 3 కిలోల వెండి నగలు, పలు డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఏకకాలంలో కర్నూలు, తిరుపతి, హైదరాబాద్లో సోదాలు చేశారు. ఈ తనిఖీలో ఎస్బీఐ లాకర్, 2 ఇళ్లు, భార్య పేరుపై 4 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం మొత్తం ఆస్తుల విలువ 4 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. బేతి యుగంధర్ మునిప్రసాద్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరు. ఇతనికి ఆదాయానికి మించి ఆస్తులు అనే సమాచారం ఈ రోజు సోదాలు నిర్వహించినాము. ఈ సోదాల్లో ఇతనికి 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఇది ఒక బిల్డింగ్ G+3 ఇది. తర్వాత సికరాఫైడ్ లో ఒక డూప్లెక్స్ ఉంది. తర్వాత క్లౌడ్ లైన్ లో ఒక ప్లాట్ ఉంది. తర్వాత భార్య పేరు మీద ఒక 4 ప్లాట్లు హౌస్ సైట్స్ ఉన్నాయి. 5,78,000 రూపాయలు క్యాష్ దొరికింది. తర్వాత గోల్డ్ వచ్చి 17 తులాలు, సిల్వర్ 3 కేజీల 300 గ్రాములు ఉంది. తర్వాత ఇంకా మొదలైనవన్నీ కలిసి ఒక 49 లక్షల విలువ గల పత్రాలు దొరికినాయి. తర్వాత ఒక కార్ ఉంది. బ్యాంక్ లాకర్ కూడా ఒకటి దొరికింది. అది బ్యాంక్ లాకర్ రేపు దొరికింది. ఇంకా ఇంట్లో సోదాలు చేస్తున్నాం. మొత్తం అంటే గవర్నమెంట్ వాల్యూ తీసుకున్నాము. వీటన్నిటికీ కూడా 4 కోట్ల పైనే ఉంది.